జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయంలో శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో నిర్మించిన నందీశ్వర ఆలయానికి సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఇందులో గత వైసీపీ ప్రభుత్వం రూపాయలు 80 కోట్లు, దాతలు 70 లక్షలు సహకరించినట్లు ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 5 రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 23వ తేదీ గణపతి పూజ, యాగశాల ప్రవేశం, మృత్సంగ్రహణం, అంకురారోపణం, అగ్ని ప్రతిష్ఠ, 24వ తేదీ పత్రకాల పూజ, లక్ష్మీ గణపతి హోమం, మూలమంత్ర హోమాలు, 25వ తేదీ మహారుద్ర హోమం, గ్రామోత్సవం, మహానీరాజనం, కోటి దీపోత్సవం, 26వ తేదీ కంచిపీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గారి ఊరేగింపు, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజశిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం, 27వ తేదీ రుద్రాభిషేకం, శివపార్వతుల శాంతి కళ్యాణ వేడుకల సందర్భంగా కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 5 రోజుల పాటు అన్నదానం కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. 26వ తేదీన గాయని మధుప్రియ బృందంతో ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా పలువురు నాయకులు హాజరవనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మారం శ్రీకాంత్ రెడ్డి, నందిపల్లి నందీశ్వరాలయ ఆలయ కమిటీ చైర్మన్ని. ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు, అంటే ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు నందీశ్వరాలయ ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా వేద పండితుల సాక్షిగా సాంస్కృతిక కార్యక్రమాలతో కలిసి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామ ప్రజలను తాలూకా పరంగా, జిల్లా పరంగా మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగినది. కావున ప్రతి ఒక్కరు ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందకపోయినా సరే ఇదే మా ఆహ్వానంగా పరిగణించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా 25వ తేదీ అంటే బుధవారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, వారితో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు పాల్గొంటున్నారు. వారితో పాటు వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ప్రతి హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున ప్రార్థన. 26 అంటే గురువారం కంచి కామకోటి పీఠాధిపతి 70వ పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి వారిచే ఆలయ ప్రతిష్ఠ కుంభాభిషేకం జరుగుతున్నది. స్వామివారితో పాటు స్వామివారి భక్తులు 150 మంది పాల్గొని వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొనుచున్నారు. కావున ప్రతి హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. వీటితో పాటు 5 రోజుల పాటు 3 పూట్ల అన్న వితరణ కార్యక్రమం భక్తులందరికీ ఇక్కడే ఏర్పాటు చేయబడినది. కాబట్టి అందరూ పాల్గొని స్వామివారి కృపకు ప్రాతులు కావాల్సిందిగా కోరుచున్నాం. నెల 26 గురువారం సాయంత్రం నందిపల్లి గ్రామంలో నందీశ్వరాలయ ప్రతిష్ట సందర్భంగా నందీశ్వరుని ఘన నివాళి ఇవ్వడానికి కోటి దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త, భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర్ శాస్త్రి గారు ప్రవచనకర్తగా పాల్గొంటున్నారు. వారితో పాటు మధుప్రియ ప్రముఖ సినీ సింగర్ వారి టీం పాల్గొంటుంది. వారితో పాటు వివిధ కళాకారులు పాల్గొంటున్నారు. కాబట్టి మహిళలందరూ విరివిగా పాల్గొని కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా కోరడమైంది. ఈ కోటి దీపోత్సవం సందర్భంగా పాల్గొనే మహిళలందరికీ పూజా సామాగ్రి ఆలయ కమిటీ సమకూరుస్తుంది. కావున ప్రతి హిందూ బంధువు, మహిళ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం ఆలయ కమిటీ సందర్భంగా.